హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మనకి డిసెంబర్ 30వ తారీఖున అమావాస్య రాబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ రోజున మీరు ఒక కోడిగుడ్డుతోటి ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకు ఎటువంటి మొండి సమస్యలు ఉన్నా సరే, అవి కొన్ని మొండి సమస్యలని దేనికన్నానంటే కొన్ని బయటికి చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. కొన్ని ఏంటంటే మనం బయటికి చెప్పుకుంటే నలుగురితోటి వాళ్ళు ఏదో ఒకటి సలహా ఇస్తే దాని ద్వారాగా ఆ సమస్యను మనం పరిష్కరించుకోగలుగుతాము. కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. అవి ఎవ్వరికీ చెప్పుకోలేము. మనలో మనం ఏంటంటే చాలా బాధపడి అసలు ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటని చెప్పేసేసి అంత ఆలోచించినా కూడా అర్థం కాదనమాట. అలాంటి మొండి సమస్యలకు కూడా మనకు పరిష్కారం అనేది దొరికిద్దనమాట. అలాగే ఈ కోడిగుడ్డు పరిహారం ఏంటంటే మీ కష్టాలన్నింటినీ కూడా కొన్ని క్షణాల్లో తీసేసి మీకు బాగా కలిసి రావటానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుందనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతండి సింపుల్, ఒక 5 రూపాయలు పెట్టుకుంటే 5 రూపాయలు 6 రూపాయలు పెట్టుకుంటే మనకు ఒక కోడిగుడ్డు వచ్చింది అనమాట. మనం ఏంటంటే బయట వచ్చేసి చాలా మంది కూడా చెప్పించుకుంటా ఉంటారు. కొంతమంది పండితుల చేత, గురువుల చేత, వాళ్ళ చేత అంటే మాకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, మాకు ఇంటి పరంగా కలిసి రావట్లేదు, డబ్బు పరంగా కలిసి రావట్లేదు, మా భార్యాభర్తల మధ్య గొడవలు, ఏం చెయ్యాలి అని చెప్పేసి కొన్ని వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టేసి వాళ్ళని అడుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్పేవి ఇటువంటి పరిహారాలేనమాట. కాబట్టి అట్లా మనం డబ్బు పెట్టి ఖర్చు చేసుకోకుండా ఇలా సింపుల్గా మన ఇంట్లో మన చేతులతో ఒక 5-6 రూపాయలు లేకపోతే ఒక 10 రూపాయలు వేసుకోండి. అంతకన్నా ఎక్కువగా అట్లా మనం చేసుకుంటే ఏంటంటే మనకి రిజల్ట్ అనేది మన చేతులతో స్వయంగా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్, మన సంతృప్తి అనేది ఉంటదన్నమాట. మన చేతులతో చేసుకోవటం వల్ల మనకు ఆ ఫలితం కూడా కనిపించిద్ది. ఆ కష్టం అనేది పోవటాన్ని మనం స్వయంగా చూడగలుగుతాము. కాబట్టి చాలా చాలా అద్భుతంగా మీకు ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేసిద్ది అనమాట. అమావాస్య ఏంటి అని అంటే ఈ సంవత్సరంలో మనకి ఇది లాస్ట్ చివరి అమావాస్య అనమాట. కాబట్టి మనకి కొన్ని అతీత శక్తులతో కూడుకొని వస్తుందని చెప్పేసి పండితులు, పెద్ద పెద్ద మహానుభావులు చెప్పటం అనేది జరుగుతుంది. ఎందుకు అనంటే మనకిది సోమవారం తిథితో కూడా కలిసి వచ్చింది. దీన్ని సోమావతి అమావాస్య అని కూడా అంటారనమాట. ఏదన్నా కష్టాలు కానీ సమస్యలు కానీ ఉంటే ఈ సంవత్సరంతో వాటికి ఎండింగ్ పెట్టేసేసి బాయ్ బాయ్ చెప్పేసేసి మనం కొత్త సంవత్సరంలోకి ఏంటంటే హ్యాపీగా మంచిగా మనం అనుకున్నవన్నీ జరగటానికి, డబ్బు పరంగా కానీ మనకి ఇష్టమైన వాళ్ళు మన జీవితంలో ఉండటానికి, భార్యాభర్తల మధ్య ప్రేమలు, మంచి ఆరోగ్యము, మనశ్శాంతి ఇలాంటివన్నీ కూడా అట్లా వాటితో అడుగు పెడతానికి మనకి పరిహారాలన్నీ అంటే ఉన్న దరిద్రాన్ని అంతటినీ ఇంతటితో వదిలిపెట్టేసేయటానికి ఈ పరిహారాలు అనేవి చాలా బాగా మనకు రిజల్ట్ అనేవి ఇస్తాయి అన్నమాట. మనకి సోమవారంతో కూడా వచ్చింది కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అంటారని చెప్పాను కదా. సోమవారంతో కలిసి రావటం అనేది మనకి ఇంకా స్పెషల్ అనమాట. సోమవారం ఏంటంటే మనకి శివుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి ఆ రోజుతో కలిసి రావటం వలన మనకి ఏదన్నా చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉన్నా కూడా మనం పరిహారాలు చేసుకుంటే పూర్తిగా పోతాయి అన్నమాట. ఇలా మీరేంటంటే కొన్ని నియమాలతోటి చక్కగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఆ రోజున ఏంటంటే నల్లటి దుస్తులు ధరించకుండా ఉండటము. అమావాస్య ఏంటంటే ఆ రోజు చంద్రుడు మనకి నల్లగా కనిపిస్తాడనమాట. అంతా కూడా చీకటిగా ఉంటుంది. కొన్ని చెడు శక్తులు అనేవి ఆ అమావాస్య తిథుల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అనమాట. చాలా మంది కూడా భయపడతా ఉంటారు. కానీ పరిహారాలకు మాత్రం పెట్టింది పేరు. పరిహారాలు చేసే వాళ్ళు అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజున ఏ పరిహారం చేసినా కూడా మనకి కొన్ని క్షణాల్లో రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఫెయిల్ అవటం అనేది ఉండదు. కాబట్టి ఆ పరిహారాలకు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చాలా మంది భయపడతా ఉంటారు. అమావాస్య అంటే ఏంటంటే కొంచెం మానసికంగా భయపడతా ఉంటారు, ఏదన్నా పనులు జరగవేమో అది ఇది అని చెప్పేసేసి. కానీ అలా భయపడాల్సినటువంటి అవసరం అనేది ఏది ఉండదు. అటువంటి చెడు గ్రహాలన్నిటికీ కూడా ఈ పరిహారాల ద్వారా మనకి ఎటువంటి నష్టము రాకుండా మనం వాటి నుంచి బయటపడటానికి పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. మనకేంటంటే చెడు జరగటానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నలుపు రంగు వస్త్రాలు ధరించొద్దు. అలాగే జుట్టు కత్తిరించుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము ఇలాంటివి చేయొద్దు అనమాట. ఆ రోజు మనకి సూర్యోదయానికల్లా ముందుగానే లేచి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటే మనకేంటి చెడు అనేది మన ఇంట్లోకి రాకుండా ఉండటానికి మనం ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మనకు బాగుంటుంది. అలాగే ఆ రోజు వచ్చేసి మీరు గుమ్మడికాయ కూర, నాన్ వెజ్ ఇలాంటివి వండుకోకుండా ఉంటే మంచిదనమాట. నాన్ వెజ్, గుమ్మడికాయ ఇవి వండొద్దు, తినొద్దు. ఆ రోజున కొంచెం ఈ ఫుడ్ విషయంలో కూడా ఈ చిన్న నియమాలు అనేవి పాటించండి. ఇక మీరేం చేస్తారంటే ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసేసి ఒక కోడిగుడ్డును తీసుకోండి. ఒక కోడిగుడ్డును తీసుకొని ఏం చేస్తారంటే ఆ కోడిగుడ్డుకు మీరు ఇది ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు, మగవాళ్ళైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఆడవాళ్ళు చేయడానికి ఏదన్నా కుదరకపోతే మీరు మగవాళ్ళైనా చేసుకోండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ కాటుకుంది కదా, ఇట్లా కాటుక బొగ్గుంటే బొగ్గైనా పర్వాలా తీసుకోండి.
ఇట్లా కాటుకు తీసుకొని మనకేంటంటే అమావాస్య నలుపు, కోడిగుడ్డు ఏంటంటే తెలుపు రంగులో ఉంటుంది. మనకి దిష్టి పోవటానికి మనకేంటంటే మన మీద, మనకి ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు మన మీద, మన ఇళ్ళ మీద పడి ఎంత పైకి నవ్వుతా పలకరించినా సరే ఎప్పుడు కూడా లోపల మాత్రం ఏడుస్తూనే ఉంటారు. అవునంటారా కాదంటారా? ఈ విషయం మాత్రం మీరు చెప్పండి. మీరు అవును అనుకునే వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. ఎందుకు అనంటే పైకంతా ఇది కళ్ళబొల్లి నవ్వులు అంటారు చూడండి, అటువంటి నవ్వులే. లోపల మాత్రం వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారా, వీళ్ళు ఎప్పుడు ఏడుస్తారా అని చూసే వాళ్ళే అందరూ అంట. నేనైతే మాత్రం రక్త సంబంధికులు, బంధువులైనా సరే. కాబట్టి అటువంటివన్నీ కూడా పోయి మనకి వాళ్ళు అనుకున్నట్టుగా నష్టాలు కష్టాలు, ఎందుకంటే ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. వెయ్యంగా ఒక రాయి అయినా తగిలిద్ది అన్నట్టుగా అనంగా ఒక మాట అన్న తగిలిద్ది, ఎడవంగా ఏదో ఒక దానికి మనకు కూడా సమస్యలు అనేవి వచ్చి మనం కూడా మానసికంగా బాధపడతా ఉంటాము. అనారోగ్య సమస్యలు వస్తాయి, డబ్బు గురించినటువంటి సమస్యలు వస్తాయి. ఇట్లా ఇంట్లో పిల్లల మాట వినకపోవటం, ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడతా ఉంటాం అనమాట. మానసికంగా కనీసం తినటానికి కుదరదు, పండుకుంటే నిద్ర కూడా పట్టదనమాట. ఎందుకంటే దిష్టి ప్రభావాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇళ్ళ మీద ఇరుగు పొరుగు వాళ్ళు ఇట్లా అందరూ ఏడుస్తూ ఉంటారు, బంధువుల రూపంలో ఏడుస్తూ ఉంటారనమాట. అవన్నీ పోవాలనంటే ఈ అమావాస్య రోజున మీరు సాయంత్రం సంధ్యా సమయం కాడి నుంచి ఈ పరిహారం చేసుకోండి. ఉదయం కాకుండా చీకట పడ్డాకే చేసుకోండి ఈ పరిహారం వచ్చేటప్పటికి. తెలుపు కోడిగుడ్డేది తెలుపు రంగులో ఉంటుంది. తెలుపు అంటే చాలా చాలా పవిత్రమైనది. తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రంగు అనమాట. ఈ కోడిగుడ్డు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా శక్తివంతమైనది. ఎందుకంటే మనం ఇది ఒక ప్రాసెస్లో చేస్తే ఇది ఒక జీవంతో సమానం. కాబట్టి కోడిగుడ్డుతో చేసేటటువంటి పరిహారానికి మనకి రిజల్ట్ అనేది కంటికి కనిపించకపోయినా పోయిద్దనమాట. ఆ దోషాన్ని క్లియర్గా తీసేసిద్ది అనమాట. ప్రతిదీ ఏది కూడా మన కంటికి ఏవి కనిపించవు. దేవుడు కనిపించడు, చెడు కనిపించదు, మంచి కనిపించదు, ఏవి కనిపించదు. ఏంటంటే మనం సంతోషంగా ఉండటమే అది రిజల్ట్ అనమాట. దానికి బాధల్లో ఉంటున్నాము, సమస్యలు వస్తున్నాయి అంటే మనకి ఏదో ఉంది అని చెప్పేసేసి అర్థం అనమాట. అదన్నీ తీసేసుకోవడానికి పరిహారం పనికొచ్చింది. ఆ కోడిగుడ్డుకు మీరేం చేస్తారంటే ఇట్లాగా నల్లగా ఒక చుక్క పెట్టేసేయండి. కాటుకుతోటి వచ్చేసి ఇట్లా ఒక చుక్క పెట్టేసేసేయండి. ఇట్లా చుక్క పెట్టేసేసి మీరేం చేస్తారంటే మీ ఇంటికి ఎడమ చేత్తో పట్టుకొని కోడిగుడ్డుని మీ ఇంటి గుమ్మం ముందల ఉంచొని కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అటు 3 సార్లు ఇటు 3 సార్లు చక్కగా తిప్పేసేసేయండి. మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి తిప్పేటప్పుడు, మా ఇంటి మీద ఉన్నటువంటి చెడు చూపులు పోవాలి, మాకు ఎటువంటి దిష్టి అనేది తగలకూడదు, మా ఇంటి మీద మా మీద ఉన్నటువంటి దిష్టి దోషాలు ఇవి మొత్తం పోవాలి. మీరు గుమ్మం ముందల తిప్పేస్తే చాలు. ఇక మీరు మనిషికి తిప్పేసుకోవాల్సినటువంటి పని లేదు. ఇంట్లో ప్రతి రూమ్కి తిప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచి కానీ చెడు కానీ మనకు గుమ్మం నుంచే ఎంటర్ అయ్యిద్ది. కాబట్టి అటువంటి గుమ్మం ముందర తీసేసేయండి. అట్లా తీసేస్తే మీకు ఇంట్లో ఉన్నటువంటి ఏ మూలన దాగి ఉన్నటువంటి చెడైనా సరే బయటికి తన్నుకుంటా వచ్చిద్ది అనమాట. అట్లా అటు నుంచి 3 సార్లు కానీ 7 సార్లు కానీ ఇట్లా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి తిప్పేసేసి ఈ గుడ్డును తీసుకెళ్ళి మీరు ఏడన్నా ఎవ్వరు తొక్కని చోట పడేసి, మీకు కుదిరితే పెట్టేసి రండి. అంటే ఇసిరేయకుండా పెట్టేసి రండి. ఒకవేళ పగిలినా పర్వాలేదు, దోషమే ఉండదు. కాకపోతే మీరు మాత్రం ఇసిరేయకుండా చిన్నంగా నిదానంగా వదిలేసేసి రండి. ఆ దిష్టి మొత్తం పోవాలి అని చెప్పేసేసి మీకు ఏ కోరికలు అయితే ఉందో మా కోరికలు తీరాలి, డబ్బు పరంగా బాగా కలిసి రావాలి, చెడంతా పోవాలి. ముందు చెడిపోతే మనకు మంచి అనేది ఆటోమేటిక్గా ఎంటర్ అయ్యిద్ది అనమాట. అలా తిప్పేసేసి ఆ కోడిగుడ్డుని ఎవ్వరు తొక్కని చోట వదిలేసేసి రండి. వదిలేసేసి మీరు వచ్చేటప్పుడు లోపలికి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి. కడుక్కోకుండా మాత్రం రావద్దు. ఎందుకంటే ఆ చెడు శక్తులు ఏంటంటే తెలియకుండా మన కాళ్ళెంబడపడి వస్తాయి. కాబట్టి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఇక తర్వాత చూడండి, మీకు కొన్ని క్షణాల్లోనే చాలా వరకు కూడా రిలీఫ్ రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీకు మనసు అనేది అంతకు ముందు దాకా ఉక్కిరి బిక్కిరిగా ఉన్నటువంటి మనసుకు ప్రశాంతత, నిదానంగా మీ సమస్యల్లో మార్పులు అనేవి రావటం, పరిష్కారాలు దొరకటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. అప్పటిదాకా కనీసం చాలా మంది అనుకుంటా ఉంటారు, ఉండటానికి ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం, కనీసం ఉండటానికి ఒక ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు. ఏమన్నా ఒక బండి కొనుక్కోవాలంటే లేకపోతున్నాం, ఒక బంగారం చేపించుకోవాలంటే చేపించుకోలేకపోతున్నాం. వాళ్ళేమెట్ట చూసిన వాళ్ళు అట్ట బాగుపడుతున్నారు, అది ఇదని చెప్పేసేసి. అట్లా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకి అవన్నీ కూడా ఏదైతే బ్రేక్ పెడుతుందో అది క్లియర్గా ఇట్లా తీసేసినట్లుగా పోయిద్ది అనమాట. బాగా కలిసి రావడానికి పరిహారం అనేది
కోడిగుడ్డు పరిహారం కలుసుబాటుకు నెంబర్ 1గా పనిచేసిద్ది. దిష్టిని తీసి అవతల పడేసిద్ది అనమాట. కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోండి, రహస్యంగా చేసుకోండి. ఇట్లా చేసామని చెప్పేసేసి మీ నోటితో మీరు ఎవరికి చెప్పొద్దు. రిజల్ట్ వచ్చిద్ది, రాకుండా ఉండదు. నమ్మకం లేని వాళ్ళు చేసుకోవద్దు. మీకు రిజల్ట్ రాలేదు అని చెప్పేసి మీరు నమ్మకం లేని వాళ్ళు చేసుకున్నా ఒక 10 రూపాయలే కదా, అంతకన్నా ఎక్కువ అవ్వదుగా. ఎన్ని వేస్ట్ చేసుకోవట్లేదు అది కూడా మీరు గమనించండి. కాబట్టి ఏదైనా సరే రిజల్ట్ అనేది వచ్చింది. దేవుడికి దండం పెట్టుకుంటున్నాము, ప్రతి కోరిక తీరితేనే దేవుడిని మంచోడు అంటామా? అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు. రిజల్ట్ రాకుండా ఏది ఉండదు. ఈ పరిహారాల వల్ల మనకు ఎటువంటి చెడు జరగదు, ఎటువంటి నష్టము జరగదు. మనకు లాభమే తప్ప నష్టం అనేది మాత్రం ఎప్పుడూ ఉండదు. అర్థమైంది కదా ఏం చెయ్యాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.